హాయరా అమ్మ ఏం చేస్తుంది బిడ్డ పోయి చూద్దామా ఏం చేస్తుంది వావ్ వంట చేస్తుంది చికెన్ కన్నా చికెన్తో పాటు ఏదైనా స్పెషల్ చేయొచ్చు కదా ఏం కావాలి మక్క గారెలు చేసా థ్యాంక్ యూ మమ్మీ మనకు మక్క గారెలు కూడా చేస్తుందంట వావ్ వస్తుందా నీకు మక్క గారెలు చేయడం లేకపోతే మా అమ్మ చేసిన వీడియో ఉంది అది చూసుకుని చేస్తావా ఆలోపు మేము అక్కడ పోయి ఆడుకుంటాం మక్క గారెలకి రెడీ చేస్తున్నావా పేర్లు ఏదన్నా డౌట్ ఉంటే మా అమ్మకి ఫోన్ చేయబ్బా లేకపోతే మా అమ్మది వీడియో ఉంది కదా అది పెట్టినా అమ్మ చేతి మక్క గారెలు కన్నా వీడియో దొరికిందా మా అమ్మది వద్దు దానికి ఉన్న నార్మల్గా ఏదైతే వేసిందో అది చేయి సరిపోతుంది జస్ట్ ఏమున్నది ఆడ చూడాలి ఈడ కాపీ చేయాలి లేకపోతే నేనే పట్టనా అయితే మిర్చి ఇలానే వేసేద్దాం ఒకటేసారి దేంట్లో దీంట్లో వేసేసి లేదు మా అమ్మ ఏం చేసింది ఫస్ట్ మిర్చి పట్టింది లేదు మిర్చి దీంతో పాటు వేసింది ఒకసారి చూద్దాం అత్తమ్మ ఫోన్ చేస్తారు ఇవన్నీ చేయి నువ్వే కలిసలేదు చేసిన మా డాడీ ఫోన్కి అమ్మ నానమ్మయ్యి వీడియో చూసుకుంటా మక్క గారెలు చేస్తుంది స్విచ్ ఆఫ్ కన్నా అవునా సరే ఈ వీడియో చూసుకుంటూ వేసే సరిపోతుంది సరే సరే అత్తమ్మ సరే అన్ని ఇల్లు ఒకటేసారి వేసేసుకొని మిక్సీ పట్టేసి అయిపోతుంది ఏ పిండి అదే ఇప్పుడు మన మక్క పిండి ఫస్ట్ ఇవి సపరేట్గా పట్టుకొని మక్క దాంట్లో వేయాలా అచ్చా అవన్నీ కలిపి వేయొద్దా ఎందుకు అంటే స్వీట్ చేస్తుందా అంటుంది స్వీట్ చెయ్య అల్లం వేయచ్చా ఏమో ఈమె పనుకుంటలేదు ఈరోజు బాగా ఆడుతుంది ఎత్తుకొని ఉండాలంట ఆమె పక్కనే ఈయన నేను ఇద్దరం కూర్చొని ఆమెను ఆడిపిస్తే సైలెంట్గా ఉంటుంది అట్లా లేదు నా దగ్గరకు వచ్చేపు ఉంటుంది ఆయన దగ్గరకు ఉంటుంది నా దగ్గర ఉన్నప్పుడు ఆయన కావాలంట ఆయన దగ్గర ఉన్నప్పుడు నేను కావాలంట అట్లా చేస్తుంది ఆమె సరే అత్తమ్మా నేను మళ్ళీ ఫోన్ చేస్తా గనిగానమ్మా నీకు ఎక్కువ అయితే ఏమో కారం ఏం కదా కారం ఏం కరెక్టే కానీ స్వీట్నెస్ ఉంటుంది కదా ఇలా అవునా ఎక్కువ అవుతుందేమో అబ్బా గిల్లనే వేసేస్తున్నాడు ఇట్లా ఒకటేసారి అన్ని మిక్సీ పట్టేయచ్చు మా అమ్మ వెళ్ళిపోయి కూడా వేసింది వెళ్ళిపోయి వేసిందా ఏడేసింది వీడియోలో ఇదేంది ఒకసారి తీసుకొని నేను ఫోన్ చేస్తాను అయ్యా అస్సలు పని కానీ అది
అదో మా అమ్మ చేసిన మక్క గారెలు. కన్నా నువ్వు అని పడుకోబెట్టు, నేను పట్టేసి నీకు పిలుస్తా, అప్పుడు నువ్వు గారెలు చెయ్యి. బెటర్, లేకపోతే కష్టం అవుతుంది. పడుకో బిడ్డ, నువ్వు ఆడుడే ఉంది నీదైతే. పడుకోవా, మళ్ళీ అటు చూస్తూ అగో నువ్వు అటు పోయినావు కదా మేడుస్తుంది. ఇవాళ పని చేసుకుని బిడ్డ ఆకలేస్తుంది బిడ్డ, పొద్దు నుంచి తినలేదు. ప్లీజ్. కన్నా ఇట్రా, ఇక రా, ఇక నేను చూసుకుంటా. నేను అవి రెడీ చేసి పిలుస్తా అబ్బా, ఏం బాగా ఏడుస్తుంది. వచ్చింది, కడుపు నిండింది, అయిపోయింది. టమాటాలు కోయి, చిన్నవి టమాటాలు కోసి ఒక దగ్గర వేసి ఉప్పు కారం వేసి ఆగు. అయిన తర్వాత అవి మెత్తగా ఉడికిపోతాయి కదా, కలిపేసి నీళ్ళు పోసేసాయి. చిన్న మంటతోనే ఉడికిపోతుంది చికెన్, అంతే. కానీ అది నాకు రాదు, కనీసం ఇప్పుడు నువ్వు చెప్పింది కూడా నాకు పూర్తిగా గుర్తులేదు. సో కాబట్టి అవి చేసేస్తా, నేను పిలుస్తా. సరే, టమాటాలు అయితే కోసి. సరే, బాయ్. ఇప్పుడు కొంచెం ఫ్రీనెస్ ఇస్తున్నావు బిడ్డ, అది కూడా ఎంతసేపు చూస్తా. కనీసం వంట చేసుకొని ఆకలేస్తుంది. నిద్ర వస్తుందా? బజ్జుకో బజ్జుకో బజ్జుకో. బజ్జుకో. బజ్జుకో బజ్జుకో బిడ్డ. నువ్వెక్కడ బజ్జుకుంటావు? నువ్వు ఆడుకోవు కానీ అమ్మ ఏం చేస్తుందో చూద్దాం. చేస్తున్నావు మక్కగారలు. ఓకే, వావ్. కొంచెం గ్రేవీ, ఎక్కువ గ్రేవీ వేసేటట్టు చేస్తాం, ఇంకా అద్దుకొని తినడానికి కదా. గార్లకా? ఓకే. నువ్వు మిక్సీ పట్టేసాయి, నేను ఏమైనా పడబెడతా. నేను బేబీ ఇది క్లియర్ చేస్తాను నీకు ఈజీగా. సో నీకు ఇది క్లియర్ చేసి ఈజీగా నీకు చేసుకోనికి ఉంటుంది కాబట్టి ఓకే. ఇది చేస్తాను. సో నువ్వు మిక్సీ పట్టే వరకు రైస్ కూడా అయిపోతుంది, రైస్ పెట్టేసేస్తాం కదా. ఇప్పుడు పడుకోబెట్టవా? అదే నీకు అన్ని ఇచ్చేసేసి నేను పడుకోబెట్టేస్తానని. సరే అమ్మ, ఫుల్ బిజీ. టైం ఎంత అవుతుంది అనుకుంటాను కన్నా? 4 అవుతుంది.
ఈమె దయ వల్ల ఇవాళ ఫుడ్ లేదు, ఏం లేదు. నీ దయ వల్ల. లాస్ట్కి అయిన తర్వాత పట్టు. ఓకే, పట్టడం ఎందుకు, దాంట్లో వేస్తే అయిపోతుంది. వేసి కలిపేస్తే అవునా? అదే సిమ్లో పెట్టిన అయితే సిమ్లో అయితే అప్పటి వరకు ఇవి కూడా అయితే అవి కూడా అయితే కానీ చేలో ఏమైనా తీసుకుంటావా? ఒక్కసారి నైజా? ఓకే, నీకు ఏమైనా కటోరీస్ కావాలన్నా తీసేసుకో. అమ్మనే అమ్మా అప్పటి నుంచి చైన్ వస్తుంది. అబ్బా ఇంతసేపు పట్టుకున్నావు. సరే అవి పెట్టేస్తా, చేసేస్తా. ఒకసారి చూస్తావా? ఇట్లా అయింది. ఇంకా పట్టు, ఇంకా పట్టాలా? మెత్తగా కావాలి కదా. మెత్తగా కావాలన్నా? అందుకే అది తీసుకోవాలి, అది టైం పడుతుంది మస్తు. ఓకే. కొన్ని మొక్కలు అవుతారా? చల్లబడ్డదా పానం బిడ్డ? చలో రైట్. ఇంకా కావాలి, ఒక కచ్చపచ్చ ఉంది. కాదు కదా మక్కలు వేసుకుని ఇప్పుడు చేయవా? అలానే వేసేస్తావా? బిడ్డే చికెన్ చికెన్ తింటున్నా? ఆయరా ఈ లెవెల్ ఓకేనా? ఓకే. ఇంకో ఇది ఉంది కదా. అవును, మళ్ళీ ఒకసారి కొడతా కదా. నిజంగా నీకు కారం సరిపోయిందా? నీకు నేను టేస్ట్ చేయ అట్లా. నువ్వు కరివేపాకు రెడీ చేసుకుంటే అయిపోతుంది.
చూపిస్తా. అట్లా ఉండాలన్నావు కదా. ఆహా, ఇది కారం కలవాలి కదా, చేతులు కలిపితే అయిపోయి. మిక్సీ ఉన్నప్పుడు నేను చేయను ఖరాబ్ చేసుకుంటావు, మళ్ళీ నీకు కష్టం. ఏం చేస్తావు? ఆయిల్ వేడి చేస్తా. చేసేస్తా. ఏమే ఎందుకు తీసుకొచ్చి నువ్వు? భయపడుతుంది. పోనీ సార్, నువ్వు సరే, నువ్వు ఆయిల్ చూసుకో. ఆయరా ఆయరా కదా, మనల్ని పట్టించుకోదు ఇక. ఆయరా అన్నికి సరిపోయినాయా? కారం ఎక్కువనా? నాకైతే సరిపోయింది. అందుకంటే స్వీట్నెస్ ఉంటుంది కదా. నువ్వు మొక్క గారెలు చేయడం అనేది అసలు ఒక అద్భుతం. అద్భుతాన్ని ఇవాళ అసలు చూడాలి ఎట్లా వస్తుందో. వేడి వేడి చికెన్ కర్రీ రెడీ. చోలా ఫస్ట్ కాలని కాలని వచ్చింది కదా నీకు. నెక్స్ట్ ఇంకా మొక్క గారెలు రెగ్యులర్ మన పెరట్లో మొక్కలు వేసినప్పుడల్లా తీసుకొస్తా, చేసి పెట్టు. చిన్నవి చేస్తా కొంచెం. వావ్, నైసా. అరే మారుతుంది, తక్కువ పెట్టు. చిన్నగా ఉంది మాట. ఫస్ట్ సక్సెస్ఫుల్లీ ఫస్ట్ వన్. నూనె బాగా కాలిపోయింది. పచ్చిగా ఉంది కొంచెం. ఫస్ట్ మక్కగార టేస్టీ. సూపర్. కన్నా అసలు నువ్వు ఇక్కడ చేస్తున్నావు కదా, బిడ్డ ఏం చేస్తుంది తెలుసా? చూడు, ఇగ్గో బిడ్డ. ఆయన మొత్తం పాకడం ఇదే చేస్తుంది. అసలు విషయం ఏంటంటే ఇంకొంచెం ఇది పడాలి, మన కరివేపాకు. థ్యాంక్ యూ కన్నా, ఫస్ట్ టైం చేసిన మంచిగా చేసిన. మొత్తమా? కోకమిలన్ చూడొద్దు నువ్వు. అయ్యో చూస్తున్నావా? చూడొద్దు చూడొద్దు. కన్నా ఏడు దాకా వచ్చినాయి? అయిపోతాయి. ఎన్నైనా? వావ్, ఒకటి వేసుకోవాలా? ఒక్కటి తీసుకుంటున్నా. అయిపోయినాక చికెన్ తోని తిందాం. చికెన్తో ఓకే కానీ
ఒక్కటి. వావ్. ఇవాళ ఫుల్లీ సాటిస్ఫైడ్. సీరియస్లీ విత్ కెమెరా వితౌట్ కెమెరా చెప్పాలి. విత్ కెమెరా ఫుల్లీ సాటిస్ఫైడ్. సూపర్ టేస్టీ. వావ్. కానీ నువ్వు ఇది చేయడం గ్రేట్. ఫస్ట్ టైం ఇంత టేస్టీగా నువ్వు. ప్రయోగాలు చేయక ఇక మెచ్చుకున్నందుకు. బిడ్డ 5 అవుతుంది బిడ్డ. బిడ్డ 5 అవుతుంది బిడ్డ, ఇంకా తినలేదు. పాపం అప్పటి నుంచి మేము మొక్కుతే చేస్తుంది గారెలు. నేనే ఇక్కడ నా గారెలు ఇంకా కాలే. ఇంకా లాస్ట్. వావ్ వట్టే గారెలు దగ్గర పడింది. అలసిపోయినావా కన్నా చేసి చేసి? చాలా. నేను కూడా అనుకున్నా. ఇక లాస్ట్ వన్. పెట్టుకుంటే చేస్తే వస్తున్నాయి అట్లా షేప్. మా అమ్మ వీడియోలో చెప్పింది కదా. అమ్మ అంతా కష్టపడి చేస్తుంటే నువ్వు అది ఇది ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు? అప్పుడు అదెందుకు బిడ్డ? నిద్ర వస్తుంది, పడుకోవు. కానీ మనం చాలా కష్టపడుతున్నావు కన్నా. నీ కష్టం తెలుస్తుంది. 5:30 అవుతుంది దగ్గర దగ్గర. అసలు ఇంతవరకు తినలేదంటే మమ్మీ కష్టపడుతుంది కదా బిడ్డ. ఏమైంది? మన పెరుగు నుంచి తెచ్చిన మక్క గారెలు, మక్కలతో చేస్తున్న మక్క గారెలు. లాస్ట్ వనా? ఫైనల్లీ పని అయిపోవచ్చింది. లాస్ట్ గారె అమ్మేస్తుంది. లాస్ట్ వన్. ఇది నిండిపోయి ఇది కూడా ఇన్ని అయినాయా? చాలా బాగుంది. ఇంకో నీకు లేదు, వేడున్నాయి. అరే చికెన్ తింటుంది. చికెన్ 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 చికెన్. నేను ఫస్ట్ పెట్టేస్తా, దాని తర్వాత నేను తింటా. ఎందుకు? చికెన్ ఇచ్చేస్తే తింటుంది ఇక. కదా ఇప్పుడు చికెన్ పెట్టొచ్చా? పెడతలేం, పెట్టచ్చు. ఇక 8 months. ఇప్పుడు 8 months. లాస్ట్ గార అయిపోయింది. గారెలు చికెన్తో కలిపి తినడమే. వావ్. గారె వేడి గారెలు. వావ్ చాలా అయినాయి. తక్కువ అయితే అనుకున్నా. సమాన్ తినేద్దాము. నీకు నిద్ర వస్తుంది. ఏమన్నా పడుకోబెట్టినాక తిందామా? గుమ్మగుమ్మలాడి చికెన్, రోటీ, గారెలు, స్ప్రైట్. వావ్. థ్యాంక్ యూ కన్నా. తిని కుమ్మి పడేస్తాం. సైనింగ్ ఆఫ్. బాయ్.